హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి హాసన్కి వెళ్తున్నాము. ఒక చిన్న వర్క్ ఉంటే ఇక్కడ బస్సులో వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఇక్కడ ఫ్రీ బస్ కాబట్టి లేడీస్ ఫుల్గా ఉంటారనమాట. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు ఒకసారి వెళ్తే. సో ఇంకా అప్పటి నుంచి బస్సులో వెళ్ళకూడదని డిసైడ్ అయినాము. వెళ్తే బైక్లో వెళ్ళాలి, లేకపోతే కార్లో వెళ్ళాలి అంతే. ఇంకా మోస్ట్లీ అందుకే ఎప్పుడు వెళ్ళినా కానీ మేమిద్దరం బైక్లోనే వెళ్తుంటాము. వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యే టైంలో మధ్యలో అరకలగూడ అని ఒక ఊరు వస్తుంది. ఇక్కడైతే ఆగాము. ఇక్కడ ఒక కెఫే లాంటిది కొత్తది స్టార్ట్ చేసినారనమాట. సో కొత్తది కదా ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మేము కూర్చున్న ప్లేస్లోంచి బయటికి చూస్తుంటే బయట మొత్తం ఇట్లా లైన్గా కోకోనట్ ట్రీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది. నాకు కోకోనట్ ట్రీస్ అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కడైనా సరే కోకోనట్ ట్రీస్ ఉంటే ఆ లుక్ అనేది మారిపోతుంది. రోడ్ పక్కన కానీ ఇంటి పక్కన కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ ఇక్కడ అంతా కూడా కొబ్బరి చెట్లే చాలా ఎక్కువగా ఉంటాయి. మోమోస్ అంటే ఇష్టం నాకు, కానీ ఫ్రైడ్ మోమోస్ కాదు, స్టీమ్డ్ మోమోస్ ఇష్టం అనమాట. అసలే మైదా పిండి, అందులోనూ మళ్ళీ డీప్ ఫ్రై ఎందుకు అని స్టీమ్డ్ మోమోస్ ప్రిఫర్ చేస్తాను. కానీ ఇటువంటి కెఫేస్ లో ఎక్కువగా స్టీమ్డ్ మోమోస్ దొరకవు, ఫ్రైడ్వే ఉంటాయి. అంటే ఫ్రోజన్ ఉంటాయి కదా, అవి మనకి అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇచ్చేస్తారు. ఇంకా దాంతో పాటు బర్గర్, ఇది వచ్చేసి బ్లూ హెవెన్ మొజిటో, ఇంకా కోక్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవైతే తీసుకున్నాము. ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడు తప్ప పెద్దగా బర్గర్, పిజ్జా ఇటువంటివి చాలా తక్కువే. హాసన్లో మేము రిలయన్స్కి వెళ్ళాం అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చాక అన్నీ అయితే తీసి ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. ఐఎఫ్బి లిక్విడ్ ఇవి ఒక 2 తీసుకున్నాం, డీస్కేలింగ్ పౌడర్, ఇంకా డ్రై ఫ్రూట్స్. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక మా ఊర్లో వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ షాపింగ్ చేసాము. ఈరోజు సాటర్డే కదా, మాకు ఈరోజే దొరుకుతాయి, అందుకే ఇవన్నీ తెచ్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ కడాయి. పెద్ద ఉన్నాయి కానీ చిన్న సైజ్ది లేదనమాట. సో దానికోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి రిలయన్స్ వాళ్ళ ఓన్ కంపెనీ, హోమ్ వన్ అనేది. ఇది వచ్చేసి ట్రైప్లై కడాయి, ఇలా వస్తుందన్నమాట బేస్. దీని మీద ఎంఆర్పి అయితే 826 ఉంది, కానీ ఇది ఆఫర్ ప్రైస్లో 395 ఉందన్నమాట. ట్రైప్లై బాటమ్ వర్క్స్ ఆన్ గ్యాస్ అండ్ ఇండక్షన్. సో బేస్ అంతా చాలా మందంగానే ఉంది, అందుకే తీసుకున్నాను. ఏదైనా చిన్నగా ఫ్రై కానీ ఇటువంటివి ఏవైనా చేద్దాము అంటే లేవు అని ఇదైతే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, చాలా థిక్గా ఉంది. సో ఇంటికి వచ్చాక స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయంటే మా హస్బెండ్ కోసం ఇప్పుడే స్నాక్స్ చేస్తున్నా. కారం బొరుగులు అయితే చేస్తున్నాను. బొరుగులు ఉన్నాయి, కొన్ని అయితే లాస్ట్ వీక్ తీసుకున్నాము. అందులో కొన్ని ఉగ్గాని చేయడానికి వాడినాను, ఇంకా ఇవి మిగతావన్నమాట. సో బయట చాలా చల్లగా ఉంది. ఏదైనా కారం కారంగా తినబుద్ధి అవుతుంది అంటుంటే ఇవైతే చేస్తున్నాను. ఫస్ట్ పప్పులు, బుడ్డపప్పులు ఇవన్నీ ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు దంచేసుకొని ఉప్పు, కారం వేసి లాస్ట్లో బొరుగులు కలుపుకోవాలి. దీంట్లో కొంచెం బూందీ కలిపి మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే డైలీ ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు అనమాట. మా అమ్మ, మా అత్తమ్మ ఇట్నే చేసి పెడుతుంటారు ఇంట్లో. నేను కూడా ఇట్లా మా హస్బెండ్ కోసం చేసి ఒక బాక్స్లో వేసి పెడతాను. కానీ మా హస్బెండ్కి వీటికంటే కూడా బొరుగులలో ఆనియన్, టొమాటో, లెమన్ పిండి బేల్ లాగా కలిపి తయారు చేస్తారు కదా, అదంటే చాలా ఇష్టం దీనికంటే కూడా. ఆఫ్టర్నూన్కి అయితే నేను ఇక్కడ మష్రూమ్ కర్రీ చేద్దామని మష్రూమ్స్ కట్ చేసి పెట్టాను. అండ్ ఇంకో పక్క ఇది గ్రేవీ కోసమని ఆనియన్, టొమాటో, కొన్ని జీడిపప్పులు ఇవైతే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇంకో పక్క రైస్కి అయితే కడిగి పెట్టేశాను రైస్ చేద్దామని. ఇవేంటంటే రాంబూటాన్ పండు, రాంబూటాన్ ఫ్రూట్ అంటారంట. పైన ఇలా ఉంది, కానీ లోపల కట్ చేసుకొని తింటే బాగున్నాయి. పైన పాడైనట్టు ఇలా కనిపిస్తుంది కదా. కట్ చేసి తినాలి. నేను కట్ చేసి తినేటప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఫస్ట్ టైం చూడడం అనమాట మేము కూడా. టేస్ట్ కూడా బాగున్నాయి లోపల. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం చిన్నది. ఇది రిలయన్స్ వాళ్ళ ఓన్ బ్రాండ్ అనమాట, హోమ్ వన్దే. ఆల్రెడీ ఇంతకుముందు హోమ్ వన్లో నేను ఇంకోటి క్యాసరాల్ తీసుకున్నా, అది కూడా చాలా బాగుంది, చాలా బెటర్. 395కి కింద ఇలా శాండ్విచ్ బాటమ్ వచ్చింది. ఇంకా మొత్తం ప్యాన్ కూడా చాలా బరువు ఉంది. ఇంకా స్నాక్స్ కోసం ఇవి గ్రౌండ్ నట్స్ ఉడకబెడదాం అనేసి చాలా మట్టి ఉండింది. సో మట్టి అంతా పోవడానికని కొంచెం వాటర్లో అయితే నానబెట్టి పెట్టాను. ఈరోజు చియా సీడ్స్ పుడ్డింగ్ చేశాను.
ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఈ చియా సీడ్స్ ఎలా యూజ్ చేయాలో తెలియక ఎన్ని రోజులు వాడలేదు. ఒక యూట్యూబ్ వీడియోలో చూసి చియా సీడ్ పుడ్డింగ్ నేర్చుకొని చేశాను. వాళ్ళైతే కోకోనట్ మిల్క్ ఆర్ బాదం మిల్క్ యూజ్ చేశారు. నేనైతే నార్మల్ కౌ మిల్క్ యూజ్ చేసి ఇందులో కొన్ని చియా సీడ్స్ వేసి కొన్ని డేట్స్ వేసి ఫ్రీజర్ లో అయితే పెట్టాను. ఒక 6 hours తర్వాత తీసి దీనిపైన మనం ఏవైనా మనకి నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చంట. చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది అని అయితే విన్నాను. నేను ట్రై చేద్దామని అయితే చేసి పెట్టాను. సో ఇది 6 hours తర్వాత మళ్ళీ తినేటప్పుడు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. మష్రూమ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడే ఇందులో మష్రూమ్ పీసెస్ యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే పోసినాను. పక్కన ఇది వచ్చేసి పాలక్ అన్నమాట, లాస్ట్ వీక్ ది. సో ఇంకా అలాగే పెట్టేస్తే పాడైపోతుందని ఊరికే బాయిల్ చేసి పేస్ట్ చేసి పెడదాం అనుకున్నా. వీలైతే ఈవినింగ్ చపాతీస్ లో కలిపి పాలక్ పరాటా లాగా చేద్దాం అనేసి బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇలా వర్షాకాలంలో మా చాపింగ్ బోర్డ్ కి అయితే మొత్తం ఇట్లా బ్లాక్ కలర్ లో ఫంగస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అందుకు నేను వాష్ చేసిన వెంటనే దాన్ని తుడిచేసి బయట ఎండలో తీసుకెళ్లి పెడతాను. ప్లాస్టిక్ కంటే వుడ్ బెటర్ అని తీసుకున్నాను, కానీ వుడ్ కంటే కూడా స్టీల్ది బెటర్. ఎవరైనా కొత్త చాపింగ్ బోర్డ్ తీసుకోవాలనుకుంటే స్టీల్ది తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ తీసుకెళ్లే హాట్ బాక్స్. ఇది కూడా లోపల కొంచెం స్మెల్ వస్తున్నట్టు ఉంటది కదా ఎంత క్లీన్ చేసినా గానీ. సో అందుకు దీన్ని కూడా తీసుకొచ్చి అప్పుడప్పుడు కొంచెం ఎండలో పెడుతుంటాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కి నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. ఇలా డీప్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి తినడం చాలా తక్కువే. రిలయన్స్ కి వెళ్ళాము, సో అక్కడ తీసుకున్నాం ఎప్పుడో ఒకసారి అనమాట. సో ఇది వచ్చేసి 1 ప్యాకెట్ 99 రూపీస్ పడింది. ఫ్రోజన్ పొటాటో స్లైసెస్ అయితే ఉంటాయి. దీన్ని మనం ఇంటికి తెచ్చుకొని జస్ట్ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి దీని మీద కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా ఇవి చల్లుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. అందులో ఒక్కోటి వేసేసి నేను ఎంత దూరం వెళ్ళిపోతున్నానో చూడండి. ఇట్లా డీప్ ఫ్రై చేసినప్పుడు నాకు భయం అనమాట, ఆయిల్ ఎక్కడ మన మీద చిట్లుతాదో అని. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పక్కన ఇక్కడైతే వాటర్ బాయిల్ అవుతుంది గ్రీన్ టీ కోసం అని. వాటర్ ఎక్కువ బాయిల్ అయిపోతుంది, ఇంకా ఆఫ్ చేసి గ్రీన్ టీ లీవ్స్ వేసేయాలి. అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇలా ఒక టిష్యూ మీద వేసుకున్నా. దీని మీద ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా చాట్ మసాలా అయితే వేస్తున్నాను. చాట్ మసాలా నేను ఇంతవరకు వాడలేదు, రీసెంట్ గానే తీసుకున్నా అనమాట. సో చాలా మంది వీడియోస్ లో చాట్ మసాలా అని చూపిస్తుంటే ఎలా ఉంటుందో ఏందో మనం ఒకసారి ట్రై చేద్దామని అయితే తీసుకున్నా. కొద్దిగా చాట్ మసాలా కూడా చల్లుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాము. అంతే, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేసాము, తింటున్నాము ఇద్దరం, నేను మా హస్బెండ్. ఎలా ఉన్నాయి? బాగున్నాయంట. అంటే మొత్తం నేను చేసింది కాదు, అందుకే బాగున్నాయా? ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తినుకుంటూ గ్రీన్ టీ తాగుతూ ఇద్దరం అయితే ఇప్పుడు మూవీ పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ ఇంగ్లీష్ మూవీ రన్నింగ్ లో ఉంది. ఏదైనా తెలుగు మూవీయో తమిళ్ మలయాళం ఏదో ఒకటి పెడితే చూస్తాను. రీసెంట్ గా సామాజిక మూవీ అయితే చూసాము, కామెడీ మూవీ. నాకు చాలా నచ్చింది. నాకు కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం. చాలా నవ్వుకున్నా మూవీ చూసి. ఇంకా తర్వాత మాయా బజార్ చూసాము లాస్ట్ వీక్ సిరీస్. అది కూడా చాలా బాగుంది, కామెడీ అండ్ డ్రామా. అది కూడా చాలా నచ్చింది. నీకు నచ్చలేదులే, నాకు నచ్చింది. కామెడీ ఉండేవి నచ్చుతాయి నాకు. ఫ్రెంచ్ ఫ్రైస్ చాట్ మసాలా కూడా వేసాను కాబట్టి కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పాలకూర నేను ఆఫ్టర్నూనే బాయిల్ చేసి పెట్టినాను కదా, దాన్ని పేస్ట్ లాగా చేసి ఇప్పుడు చపాతీ పిండిలో కలిపి ఇట్లా ముద్ద చేస్తున్నాను. కొంచెం ఉప్పు కారం లైట్గా కొంచెం వాము కూడా కలుపుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ వేసి పేస్ట్ కూడా వేస్తూ కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ కంటే ఇట్లా అప్పుడప్పుడు పాలక్ పరాటా కానీ పన్నీర్ పరాటా ఆలూ పరాటా ఇటువంటివి నాకు చాలా ఇష్టం అనమాట. డిఫరెంట్గా ట్రై చేయడం ఇష్టం నాకు. మనం కాల్చేటప్పుడు ఆయిల్ బదులు కొంచెం గీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. సో నైట్ మాకు ఇప్పుడు డిన్నర్కి నేను ఆఫ్టర్నూన్ చేసిన మష్రూమ్ కర్రీనే కొద్దిగా ఉంది. ఇంకా మష్రూమ్ కర్రీ చపాతీ ఇంకా ఇదే అనమాట ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాము.
ఇలా మనం ఆలు పరాటా పన్నీర్ పరాటా చేసినప్పుడు సైడ్ డిష్ ఇట్లా కర్రీ కానీ ఏవి లేకపోతే ఓన్లీ రైతాతో తిన్నా కానీ బాగుంటుంది అనమాట. నేను మోస్ట్లీ రైతానే ఇష్టం నాకు ఇటువంటి వాటిలో, అంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కర్రీతో తింటే కర్రీని డామినేట్ చేసేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.